నేను సభ్యుడిగా క్షామం నుంచి మన యొక్క రోజు తండ్రి మన యొక్క సమయం ఈ సన్నిధానంలో సభ వీటిగా మీ నామం ఏర్పరచడానికి తండ్రి మనకి ఇచ్చిన ఈ యొక్క సమర్పణ స్తోత్రములైనా ఇవ్వ తండ్రి మత్తయి సువార్త తండ్రి 32 వచ్చిన వరకు తండ్రి ఈ యొక్క వాక్యంలో ఉన్న పరమాత్మ వాడు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం అయినా అవి ఈ లోకంలో ఆయన ఏం చేస్తున్నారు అవన్నీ కూడా మీరు ఆశపరిచిండగా అవి చక్కని విధముగా మీ పిల్లలకు తండ్రి వివరించడానికి నన్ను మీ ఆత్మ చేత మీతో మాట్లాడి వైద్యం మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఇక్కడ 22వ వచనంలో వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో అని రాయబడింది. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో ఆయన తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశానని చెప్పి 22వ వచనంలో ఉంది. వెంటనే ఆ జన సమూహం అనగా అంతకుముందు మనం ధ్యానించుకున్న మాటలు కొద్ది జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దామండి. ఏ జన సమూహంలో అంటే యోహాను గారు తల ఖండించబడినప్పుడు మరి యోహాను గారి శిష్యులు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ విషయం చెప్పారు. యోహాను గారు తల ఖండించారు, చతుర్థాధిపతి పేరు తన భార్య మాట విని ఈ విధంగా చేసిందని ప్రభుతో చెప్పినప్పుడు ఆ ప్రభువు ఆయన అక్కడ నుండి ధోని ఎక్కి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయారని రాయబడింది యోహాను చూస్తే. అయితే ప్రభువు ఆ ప్రాంతం విడిచి ఏకాంతముగా వెళ్ళారు. దాని గురించి అనగా నీతిమంతులు నశించుకోవడం చూసి ప్రభు తండ్రితో మాట్లాడటానికి వెళ్ళినట్లుగా మనము చూడవలసి ఉంది. అప్పుడు అయితే ప్రభువు లోకంలో నీతిమంతులు లేక పరిశుద్ధులు పడుతున్న శ్రమను గురించి ఆయన ప్రత్యేకంగా ప్రభువుతో తండ్రితో మాట్లాడడానికి ఏకాంతంగా తండ్రి దగ్గరికి వెళ్ళారు. అయితే ఈ తండ్రి దగ్గరికి వెళ్ళటం తండ్రి దగ్గరికి మాట్లాడటానికి ఏకాంతం ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళి ఉండగా అరణ్య ప్రదేశం వెళ్ళి ఉండగా ప్రభు అనే యేసుక్రీస్తు వెళ్ళటం అక్కడ అనేక మంది చూసి కాలి నడకన విస్తారమైన జనం ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంది. అనగా ప్రభుని యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ రోజుల్లో విస్తారమైన జనం ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రభువు పరమ వైద్యుడు. అంతేకాకుండా ఆయన మాటలు విని ఆనందము సంతోషము వారికి కలుగుతుంది. తర్వాత ప్రభువు ద్వారా అనేక కార్యాలు వాళ్ళు పొందుకుంటున్నారు. వారి ఉదయము సంతోషంగా సమాధానం ఉంటుంది. అంతేకాకుండా వారిని తృప్తిపరిచి సంతోషపరిచి వారిని పంపిస్తూ ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు జనములు చూసారుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏకాంతంగా తండ్రితో మాట్లాడుతూ వెళ్తుంటే ప్రభు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ తెలుసుకుని మరి విస్తారంగా జన సమూహం ఆయన వెంబడిస్తూ ఉంది. వచ్చిన వారికి ఆయన సమాధానపరిచిన తర్వాత వారికి స్వస్థపరిచి సంతోషం కలిగించి సమాధానపరిచిన తర్వాత పరలోక రాజ్య సువార్త దేవుని మాటలు వారి ఉదయంలో వేసి ప్రభు వారిని పంపిస్తూ ఉన్నారు. అప్పుడు వారు విస్తారమైన జనం వచ్చినప్పుడు వారికి ప్రభు దేవుని వాక్యం ప్రకటించారు. ప్రభు వారి మీద కనికిరపడి అని కూడా రాయబడింది మార్కు సువార్తలో. వారు కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నారని వారి మీద కనికిర పడ్డాడు ప్రభు అని కూడా రాయబడింది మార్కు సువార్తలో. ఆ విధంగా వచ్చిన వారికి ప్రభు వాక్యము సంపూర్తిగా వారికి వాక్యము చెప్పిన తర్వాత వాక్యమే కాకుండా శరీరానికి కావాల్సిన ఆహారం కూడా ఇచ్చినట్టు మనం చూస్తాం కదండి. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి ఆయన భోజనం కూడా పెట్టారు కదండి. ఆ భోజనం కూడా పెట్టిన తర్వాత అప్పుడు ఆయన వాళ్ళని పంపివేస్తూ వెంటనే ఆ జనసమూహం అనగా సాయంకాలం చీకటి పడుతున్న సమయంలో ఆ జనసమూహములను పంపివేస్తూ ఆయన తన శిష్యులతో ధోనికి తనకంటే ముందుగా అందరికి వెళ్ళవలనని వారిని బలవంతం చేశారంట. ఆయన అంటే ప్రభువు వేరొక చోటకి వెళ్ళవలసింది, ప్రభువు వేరొక చోట కార్యము చేయవలసి ఉంది. అక్కడికి ప్రభువు కంటే ముందుగా తన శిష్యుని వెళ్ళమని చెప్పి ఆయన బలవంతము చేశారట. ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే వారిని బలవంతము ఎక్కడికంటే అద్దరికి వెళ్ళవనని. అద్దరి అనగా తాత్కాలికమైన ప్రదేశం. అద్దరి అనగా కొద్ది సమయం లేక కొద్ది కాలం ఉండే ప్రదేశాన్ని అద్దరి అంటాం.
అద్దరికి వెళ్ళవలనని వారిని బలవంతము చేసిన రాయబడి ఉంది. అద్దెరు అనగా తాత్కాలికముగా కొన్ని రోజులు మాత్రమే ఉండేది, నిరంతరము ఉండేది కాదు. ప్రియారా, నా చిన్నప్పుడు నేను కొంచెం 10th క్లాస్ అది చదువుకున్న సమయంలో మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నవారు, అది నేను సాయం చేస్తున్నవాడు. ఆ రోజుల్లో సిటీకి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది మా ఊరు. చుట్టూ ఎక్కువ పొలాలు, పంట పొలాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా కోత కాలంలో వేరొక చోట నుంచి కోత పని వరుస్తుంది వారు వచ్చి కోత అయిపోయే వరకు కూడా, కోత కోసి నూర్చి ధాన్యము రాసులు వేసే వరకు కూడా వారు కొన్నాళ్ళు ఏ రైతులు తీసుకొచ్చేవారు రైతు పొలంలో ఉంటూ ఆహారం వండుకుని కోత కోసి అన్ని శుభ్రం చేస్తుండేవారు. దాన్ని ఏమన్నారంటే అద్దరి. ఏమంటారంటే ఈ మాట ఇప్పుడు కూడా పల్లెటూళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు కోత మిషన్లు వచ్చేసినాయి కాబట్టి కోత కోసులు తక్కువైపోరు, కానీ నా చిన్నప్పుడు కోత కోయడానికి అద్దరికి వెళ్తుండేవారు. అరే ఈ కోతకాలం అయిపోయిన తర్వాత రైతు ఒక బండి ఇచ్చి వారి ధాన్యం మూటలు కట్టి బండి మీద వేసి పంపిస్తుండేవారు. కాబట్టి అద్దరి దీన్ని ఏమంటారంటే తాత్కాలికముగా చేసి తాత్కాలికంగా ఎల్లుండి దాన్ని అద్దరి అంటారు. ఇది చూసినట్లయితే మనము కూడా అద్దరికి వచ్చిన వారమే. ఎవరంటే మనం మన దేశం నుంచి ఇక్కడ బ్రతుకుతెరువు కోసం ఇక్కడ అద్దరికి వచ్చాం. ఇక్కడ ఉండిపో మనము మరలా వెళ్తాం. మనమే కాదండి, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా అద్దరికి వచ్చారు. ఎలాగంటే ఈ లోకము మనది కాదు, మన యాత్రికులము పరదేశంలో రాయబడి ఉన్న ఏప్రిల్ రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు గారు ఏప్రిల్ రాసిన పత్రిక 11:19 తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందినే అని రాయబడి ఉంది. యాత్రికులు పరదేశము, భూలోకంలో ఉన్న వారందరూ కూడా ఎవరంటే యాత్రికులు. ఈ లోకము కాదు, మనది పరలోకం అండి ప్రియులారా. అందరూ కూడా ఈ యొక్క అద్దరికి వచ్చిన వారము కొంతకాలం ఉండి మళ్ళా వెళ్ళిపోయేదాన్ని అద్దరాలు. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు చేయబోయే కార్యము నిమిత్తము తన శిష్యులు దానికంటే ముందుగా అద్దరికి వెళ్ళమని, ఆయన సూచించిన ప్రదేశానికి వెళ్ళడానికి ధోనికి వెళ్ళమని వారిని బలవంతం చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు బలవంతం చేయడానికి కారణం ఏంటంటే లేదా ప్రభువు బలవంతం చేశారు అంటే ఆ మాటలో 2 మాటలు అర్థాలు కనిపిస్తున్నాయి. ఒకటి పిల్లరా, ఆయన వెళ్ళే చోట ఎక్కడికైతే ఆయన అద్దరికి పిలుస్తున్నారో, ఏ ప్రదేశానికి అయితే పంపిస్తున్నారో ఆయన ప్రభువు చేసే కార్యం ఉంది. లేక ప్రభువు కొరకు కనిపెట్టేవారు కొంతమంది అక్కడ ఉన్నారు. వారి అవసరనిత్తం అండి అవసరనిత్తం కనిపెట్టే వారు ఉన్నారు. రెండవది శిష్యులు పిల్లరా తనతో పాటు ఉంటూ తనతో పాటు ఆ యొక్క ఈ లోక యాత్రలో పరలోక రాజ్య సువార్తలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు శిష్యులను కూడా ప్రభువుతో ఉండగా ఆ శిష్యులను కూడా ప్రభు పరీక్షించదలుచుకున్నాడు. రెండవదిగా ఆయన వారిని పరీక్షించదలుచుకున్నాడు. మొదటిదిగా ఆయన ఒక కార్యము అద్దరికి లేక ఆయన వెళ్ళే ప్రదేశంలో ఒక కార్యము చేయబోతూ ఉన్నాడు. ఈ విధముగా ఆ శిష్యులను ఆయన తొందర పెట్టి బలవంతం పెట్టి వారిని పంపించాడు. ఆయన పంపించిన తర్వాత 23 ఆయన ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. అప్పుడు 23 ఆ కొండ ఎక్కిపోయిన ఏకాంతముగా ప్రభుతో ప్రార్థనలో గడుపుతున్నాడు. ఆయన ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఏకాంతముగా ప్రార్థనలో గడపడం చాలా ప్రాముఖ్యమైనదండి అండి. ఏకాంతముగా ఇక్కడ చెప్పే మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆ కాలంలో చేసిన మాటలు ఈ యొక్క సువార్తకు మత్తయి గారి ద్వారా రాయించబడినవి. కాబట్టి ఒకే సన్నివేశంలో ఉన్న పరమార్థాన్ని మీకు తెలియజేస్తున్నాను నేను అండి. అది మనసులో పెట్టుకోండి. ఒకే సన్నివేశాన్ని మీకు ఆ యొక్క రాయించిన వాటిలో పరమార్థాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఆ శిష్యుని పంపివేసి ఒంటరిగా ఉండి ఆయన కొండ ఎక్కిపోయి ఒంటరిగా ఉండి ప్రభు యొక్క ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. రాయబడం చూడండి. ఆయన జనసమూహాన్ని పంపేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను. ఒంటరిగా ఏకాంతముగా ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అనేక మార్లు అరణ్యములో ఏకాంతముగా ప్రార్థన చేయడానికి వెళతా ఉండేవారు. తండ్రితో ఏకాంతముగా గడుపుతుండేవారు. ఏకాంతం అంటే ఆయన ఒకరు. తర్వాత ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో
ఆయన అక్కడ ఉండే వ్యక్తులు. అదే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన శిష్యులతోటి ప్రపంచ మానవాళితో చెప్పిన మాట ఏంటంటే, ఆయన రహస్యమందు నీ తండ్రి చూస్తాడు కాబట్టి నీ గది తలుపులు వేసుకుని నీ గదిలో రహస్యముగా నువ్వు ప్రార్థన చేయమని కూడా చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందున్న తండ్రికి అనగా ఏకాంతముగా కనిపెట్టాలి, ఏకాంతంగా ప్రార్థన చేయాలి. ఎక్కువగా చేసే ప్రార్థన ఏకాంతముగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే రహస్యముగా తండ్రి అనే దేవుడు ఆత్మస్వరూపుడు కాబట్టి రహస్యముగా చూస్తాడు ఆయన. అనగా మనకి కనిపించింది ఏదైనా ఉందంటే అది రహస్యముగా ఉన్నదే. మనకి కన్నులు కనిపించకుండా ఉన్న ఏదైనా ఉంటే అది రహస్యమనిదే. ఈ ప్రభువు ఆత్మస్వరూపుడు కనుక ఆయన ప్రపంచం ఉన్న ప్రతిదాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16:9 తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నదని రాయబడింది. అంటే తాను ఎవరైతే తనకి మొరపెడతారో, తన కొరకు ఎదురు చూస్తారో వారిని బలపరచుటకంట యెహోవా కనుదృష్టి లేక యెహోవా ఆత్మ లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉన్నట. అనగా ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభువు వారితో ఉంటాడు, వారి మొగలు ఆలకిస్తాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారు. శిష్యుల్ని తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళమని పంపించేశారు. శిష్యులు అద్దరికి వెళ్ళడానికి దోనికి వెళ్తా ఉన్నారు. ఇది జరిగిన సమయము మొదటి జాము, అనగా చీకటి పడుతున్న సమయంలో జన సమూహం పంపించేసిన తర్వాత, శిష్యుల్ని దోనికి పంపించిన తర్వాత ఈయన ఏకాంతముగా ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో శిష్యులు ఆ యొక్క సముద్రం మధ్యకి లేక సరస్సు మధ్యకి వెళ్ళేటప్పటికి వారికి గాలి తుఫాను ఎదురయ్యింది అని పరిస్థితి రాయబడి ఉంది. చూడండి 24వ వచనం. అప్పటిగా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. సరిపోతుంది. ఆ యొక్క అప్పటికా దోణి దరికి దూరముగా ఉండక, దరికి దూరముగా ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏకాంతముగా కొండ మీద ప్రార్థన చేస్తున్నారు. తన శిష్యుల్ని దోణి ఎక్కి తన చెప్పిన ప్రదేశాన్ని పంపిస్తుంటే దరికి దూరముగా ఉండగా అలల చేత కొట్టబడి ఆ యొక్క దోణి అతి కష్టం మీద వాళ్ళు ఆ దోణిని ముందుకు తీసుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు. ముందుకు వెళ్ళట్లేదు, చాలా కష్టతరంగా ఉంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తుంటే శిష్యులు కనిపించరండి, ఆయనకి కనిపించరా? ఏ పని మీద అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పంపించారో ఆ పని మీద వారు వెళ్తున్నారు. దేవుడికి కనిపించిన సృష్టము ఏదీ లేదు పిల్లరా. అనగా తన శిష్యులు పడుతున్న వీరు మొదటి జామున వెళ్ళారు, 4వ జాము వరకు వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రభు పంపించిన ప్రదేశానికి వెళ్ళక ఆ అలల చేత కొట్టబడి గాలి ఎదురున్నందున అక్కడ ఇబ్బంది పడుతున్నారు శిష్యులు. 4వ జాము అంటే ఉదయం 3 గంటల నుంచి 6 గంటల లోపు 4వ జాము. రాత్రికి సమయంలో జాములుగా లెక్క పెడతారండి. 4వ జాముని వరకు వాళ్ళు బహు ప్రయాసపడటం ప్రభు చూసి 25వ వచనం. రాత్రి 4వ జామున సముద్రం మీద నడుస్తూ వారి ఎదురు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుస్తూ శిష్యులతో చూసి తొందరపడి భూతమై చెప్పుకొని భయం చేత కేక వేశాడు. సరిపోతున్నారు. రాత్రి 4వ జాము సమయం, 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసింది. 4వ జాము అనగా తెల్లవారుజామున ఆయన ఆ యొక్క సముద్రం మీద కాబట్టి నడుచుకుంటా ప్రభు వారి దగ్గరికి వెళ్ళారట. ఈయన వారి యొక్క అవస్థ చూసిన ప్రభు సముద్రం మీద నడుచుకుంటా వారి దగ్గరికి వెళ్తే వారు ఆయన చూసి భూతమని భయపడ్డారు, కేకలు వేశారు అని రాయబడి ఉంది. భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అంటే రక్త మాంసములు కలిగిన వారు నీటి మీద నడవటం అసాధ్యం. భూమి మీద ఉన్న మనుషులలో ఎవరో కూడా రక్త మాంసం కలిగిన వారు నీటి మీద నడిచిన దాఖలాలు లేవు. వారు చేపలు పట్టేవారు అనేక సార్లు సముద్రంలో వారు ప్రయాణం చేశారు. వాళ్ళకి తెలుసు
కాబట్టి దురాత్మలు మాత్రమే తిరుగుతాయని తెలుసు వాళ్ళకి. అందుకని వారు భూతమని వారు కేకలు వేశారట, బహుగా భయపడిపోయారట. బహుగా భయపడితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు వెంటనే 27వ వచనం, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా, లేదా భయపడకుడి నేనే అని ప్రభు వారితో చెప్పారట. ఇక్కడ వారు ఏమన్నారు? భూతమని కేకలు వేశారట. మరి భూతం గురించి కూడా ఒకసారి తెలుసుకుందామంటే, భూతం గురించి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు మనకి. ఎప్పుడు తెలుసండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి అవండి శ్రమపడి సిలువ ఇవ్వబడి చనిపోయి 3వ దినం మృత్యుంజయ లేచి 40 రోజులు శిష్యులకు కనిపించాడు. ఆయన శిష్యులకు కనిపించినప్పుడు వారు గదిలో ఉండగా వారి దగ్గరికి వెళ్ళి మీకు సమాధానం కాకంటే వారు భయపడిపోయి భూతం 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 అన్నారా లేదండి? భయపడిపోయి భూతం భూతం అన్నారు. లోకసువార్త 24వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. కాబట్టి వారు భూతం ఎలా ఉంటుందో, మనిషి ఎలా ఉంటారో వాళ్ళకి నివృత్తి చేసేసారు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కనిపించారు, అనేక మంది కనిపించారు కాబట్టి అని మిగతా వారు చెప్పుకుంటున్నప్పుడు శిష్యుల మధ్యకి ఆయన వచ్చినప్పుడు చదవండి ఒకసారి. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపరుచున్నారు? మీ హృదయంలో సందేహంలో పుట్టనేలా? నేనే ఆయనకు నా చేతులను పాదంలో చూడి నన్ను పట్టి చూడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదంలో వారికి చూపాను. దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నివృత్తి చేశారు. ఆయన ఏమండి భూతములకు ఆయన చెప్తున్నారు. అనగా దురాత్మలకు ఏముండవు? ఎముకలు, నరములు, మాంసము దురాత్మలకు ఉండదు. మనకు అర్థమైపోండదు అండి. అండి భూతములు, దెయ్యాలనేవి, దురాత్మలు అనేవి లోకంలో ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్నారో అదే విధంగా శిష్యులు కనిపించారు. ఆయన అదే మాట ఈయన అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ఆయన ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని చెప్పగా అప్పుడు వారికి నెమ్మది కలిగింది. నెమ్మది కలిగినప్పుడు పేతురు అంటున్నాడు కదా 28వ వచనంలో, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ ఎదురుకు వచ్చినప్పుడు నాకు సెలవివ్వని ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళినప్పుడు నేల మీద నడిచిన గాని గాలించి భయపడి నిలుచుకోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. సరిపోతున్నారు. వెంటనే పేతురు గారు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పంపించిన ఉద్దేశం, రెండవ ఉద్దేశం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తూ దేవుని మాటలు చదివిస్తూ ఉన్నారు. అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తూ తన శిష్యులతో కూడా ప్రయాణం చేస్తున్నారు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండేది కొంతకాలం ఈ లోకంలో. ఆ తర్వాత ప్రభు పరిచర్యను ఆయన శిష్యులు కొనసాగించవలసి ఉంది. ఏమంటే అదో ఉంది కదా మాటలు. ప్రభు పరిచర్య శిష్యులు కొనసాగించవలసి ఉంది. అనగా ఈ అంత్యకాలంలో చివరి కాలంలో తండ్రి యొక్క చిత్తాన్ని శిష్యులు కొనసాగించవలసింది. కాబట్టి శిష్యుల్ని పరిశీలించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకంటే ముందుగా వెళ్ళమని చెప్పి ఆయన అద్దరికి వెళ్ళమని చెప్పి దోణి మీద పంపించారు. పంపించినప్పుడు పిల్లరా వారు ఆ వారికి దోణి నడపడం అలవాటు, చేపలు పట్టడం అలవాటు, సముద్రంలో ఎలా ఈదాలో బాగా తెలుసు వాళ్ళకి. ఎందుకంటే చేపలు పట్టే జాలర్లు వాళ్ళకి. అలాంటి వారు ప్రభు పంపించిన తర్వాత 4వ జాము వరకు ఆ యొక్క సముద్రం మధ్యలో ఉండిపోయారు. 4వ జాము సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. వచ్చినప్పటికీ ఆయన నీళ్ళ మీద నడిచి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన చూసి భయపడ్డారు. భయపడిన తర్వాత వాళ్ళు ప్రభు పరిశీలన చేస్తున్నారు. భయపడిన తర్వాత ప్రభు అన్నారు, భయపడవద్దు నేనే అని చెప్పిన తర్వాత అప్పుడు పేతురు అంటారు కదా, ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చినట్టు నాకు సెలవు అని పేతురు గారు అడిగారు. నీవే అయితే అందుగా ప్రభుతో పాటు తన కూడా నడాలని ఆశ కలిగి పేతురు అన్నాడు, నీవైతే నన్ను కూడా నీళ్ళ మీద నడవడానికి సెలవు అన్నాడు. ప్రభు అంటున్నారు, పిలిచారు ఎవరిని? పేతురుని రమ్మని చెప్పి. అయితే పేతురు దోణి దిగి
యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను కానీ యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాడు ఆయన. ఎవరో? పేతురు. ఆయన ప్రభుని యేసు క్రీస్తుని చూసినంత వరకు కూడా నీళ్ళ మీద నడవడం మనం చూస్తాం. గాలి అయితే ఆయనకి సందేహం కలిగి గాలిని చూసి భయపడ్డాడట ఆయన. సందేహం కలిగి గాలిని చూసి భయపడ్డాడట. భయపడడం ఏం జరిగింది? మునుకు పోసాగాడు. పిల్లల ప్రభువైన యేసు క్రీస్తుని చూసినప్పుడు ధైర్యంగా పేతురు కూడా నీళ్ళ మీద నడవగలిగాడు. అంటే ఎప్పుడైతే ప్రభువుని చూడడం మానేసి ఆయన గాలిని చూశాడో లేక లోకం వైపు చూశాడో అతను మునుపు పోసాగను అని రాయబడింది. అతను మునుపోసాగను, చెయ్యి చాపి వెంటనే మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడట ఈయనది. అప్పుడు ప్రభువు చెయ్యి చాపి వెంటనే అతను పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను. ఇక్కడ రెండవ మాటలోని ఉద్దేశం అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది. ప్రభువు కూడా మీరు వెళ్తూ ఉన్నారు, ఈయన అద్భుత ఆశ్చర్యకారులు మీరు చూస్తున్నారు వీళ్ళరా. అయినా వీరి విశ్వాసం ఎలా ఉందట? పేతురు గారి విశ్వాసం ఎలా ఉందటండి? అల్ప విశ్వాసం అనగా ఊగిసలాడుతూ ఉంది. ఈ విశ్వాసం అనగా ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయన శిష్యులు తనతో పాటు పరలోక రాజ్య సువార్త ప్రకటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసి ఉంది. ప్రభు 3.5 సంవత్సరాల తర్వాత ఈ లోకంలోకి వెళ్ళిపోతాడు. లోకం నుంచి తండ్రి తర్వాత వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడ వెళ్ళిపోతాడు ఆయన. కానీ మిగతా కార్యక్రమం అంతా కూడా సువార్త పరిచర్య అంతా ఆయన 12 శిష్యులు చేయవలసి ఉంది. వారికి ఆయన నేర్పవలసి ఉంది. ఆయన వారికి అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయనతో ఉండగా చూశారు. వీరు చూసినప్పుడు లేదా ప్రభువు ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? చూడండి, ప్రభువుతో నడిచారు, ప్రభువుతో ఉన్నారు, ఎందుకు భయపడాలి? చూడండి, అయితే ఈయన ప్రభుని చూడటం మానేసి లోకంలో లేక గాలిని చూసి భయపడ్డాడు. చూడారా, అది ప్రభు అన్నారు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది. చూడారా, విశ్వాసము సరైన రీతిలో లేకపోతే లేదా ఈ అల్ప విశ్వాసం అనేది లేదా మానవ జీవితాన్ని, విశ్వాసం గల జీవితాన్ని లేదా విశ్వాసం జీవితాన్ని పాడు చేస్తా ఉంటది అండి. విశ్వాసం గల జీవితాన్ని పాడు చేస్తుంది. అల్ప విశ్వాసం లేదా అతి ప్రమాదకరమైనది. అల్ప విశ్వాసం అతి ప్రమాదకరమైనదండి. ఇంకా అల్ప విశ్వాసం ఫలములు లేని చెట్టు వంటివి. ఫలములు లేని చెట్టు మనిషికి ఎలాగో అవసరం లేదో ఆత్మీయ ఫలాలు లేని విశ్వాస దేవుడికి కూడా అవసరం లేదు. అందుకే క్రియలు లేని విశ్వాసము అద్భుతమైన రాయబడి ఉంది. అల్ప విశ్వాసం ప్రభుకు అవసరం లేదు. వెచ్చగానే నుండుము, చల్లగానే నుండుము కానీ నిలువెచ్చగా ఉండదు. అల్ప విశ్వాసం ప్రభు అవసరం లేదు. ఈ అల్ప విశ్వాసము వేషధారంతో కూడింది. అల్ప విశ్వాసం ప్రభు యేసుక్రీస్తు వారు చాలా సార్లు ఈ అల్ప విశ్వాసం గురించి శిష్యులు గద్దించారు, అనేక మందిని గద్దించారు. ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు ఒకసారి సద్దూకల యొక్క పులుసుని పిండిని గురించి మీరు జాగ్రత్త పడడని తన శిష్యుడితో చెబితే వారేమంటారంటే ప్రభువు రొట్టెలు తీసుకురాలేదని చెప్పి మమ్మల్ని అంటున్నారా అని వారు ఉదయంలో ఆలోచించినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఉదయాలు పెరిగి 16 అధ్యాయం 8వ వచనం అంటారు మత్తయి సువార్త, అల్ప విశ్వాసులారా మన యొక్క రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనిచున్నారు? మీరు ఇంకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతారో అది 5. 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతారో అది 8. మీకు జ్ఞాపకం లేదా? దేవుడికి స్తోత్రం చేద్దామండి. 5 రొట్టెలు 5,000 మందికి, ఏమండి 7 రొట్టెలు 4,000 మందికి పంపించక ఎన్ని గంపలు ఎత్తురో మీకు జ్ఞాపకం లేదా? చూడండి, ఒకసారి విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. శాస్త్రుల పరిశీలి యొక్క పులుసుని పిండి అంటే వాళ్ళ గురించి మీరు జాగ్రత్త పడండి అని ప్రభు అంటే, రొట్టెల గురించి ప్రభు అంటున్నారని చెప్పి రొట్టెల గురించి సిద్ధపడలేదు అంటున్నారని చెప్పి అంటే అనగా ఆహారం గురించి కాదు అండి, ఆహారం గురించి కాదు ప్రభు అని చెప్తున్నదండి.
వస్త్రముల గురించి కానీ ఆహారం గురించి కానీ ప్రభు కాదు. మత్తయి సువార్త 6:30 విషయంలో అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరించేయను కదా, అల్ప విశ్వాసులారా నిశ్చయంగా మీరు ఆహారం పెట్టను కదా, అల్ప విశ్వాసులారా మీకు కావాల్సిన నేను ఇద్దును కదా. లేక విశ్వాసులకు ఏమి కావాలో తండ్రి దేవుడికి తెలుసు. కానీ అల్ప విశ్వాసం ఉండకూడదు, ఊపిసిలాడి విశ్వాసం. ఈ అల్ప విశ్వాసం పిల్లల కాయలు లేని చెట్టు లాంటిది. ఎవరన్నా మనకున్న స్థలంలో లేక రైతులు కానీ పళ్ళు కోసం మామిడి చెట్టు బత్తాయి చెట్టు రెట్లని చేసుకున్నాడు, కాయలు కావట్లేదు అనుకుని ఉంచుతాం. మనం ఉంచుతామండి, మనకు అవసరం లేకుండా తీసివేస్తాం. మరి ఆత్మీయ ఫలాల ఫలేని అల్ప విశ్వాసులు దేవుడికి ఎలాగ అవసరం? అదే విధంగా శిష్యులతో 3.5 ప్రభువు 3.5 సంవత్సరాలు తన శిష్యులను తనతో పాటు ఉంచుకుని ప్రతి చోటకి ఆయన తీసుకెళ్ళి అవన్నీ నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు అల్ప విశ్వాస పేరుకు మాత్రం శిష్యులు అనబడితే ఉపయోగం ఏముంది చెప్పండి? పేరుకు మాత్రం ప్రభుని యేసుక్రీస్తు శిష్యులండి ఉపయోగం ఉందా? ప్రభుని యేసుక్రీస్తు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మూర్ఛవ్యాధి గల ఒక కుర్రాన్ని ఆ తండ్రి తీసుకొచ్చాడు. స్వస్థపరచమంటే స్వస్థపరచలేకపోయారు వాళ్ళు. ఆయన మూర్ఖతరం వర్లారా ఎంతకాలం మీతో ఉంటాను అన్నాడు ఆయన. అల్ప విశ్వాసం గలవర్లారా అని చెప్తున్నాడు ఆయన. అల్ప విశ్వాసం చాలా ప్రమాదమైనది. మేము విశ్వాసం అనుకునే వారితో సహా అల్ప విశ్వాసం చాలా ప్రమాదమైనది. ఈ యొక్క జీవిత యాత్రలో మేము విశ్వాసం అనుకుంటూ అల్ప విశ్వాసంగా జీవిస్తూ ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆయుష్కాలం అయిపోయిన తర్వాత ఆయన శ్వాసం దగ్గరికి వెళితే ఆయన అల్ప విశ్వాసం గలవారికి ఏమి ఇవ్వడు. ఆయన అల్ప విశ్వాసం గలవారికి ఏమి ఇవ్వడు. ఆయన పూర్వకాలం నుండి తండ్రి చేత ఆశ్రయింపబడిన వారు విశ్వాసులకు మాత్రమే ఆ పరలోక రాజ్యం ఇచ్చాడు. ఎంత ఉపవాసాలు చేసి మానకుండా సంఘానికి వెళ్ళి విశ్వాసం సరిగ్గా లేదనుకోండి, ఏమవుతుందో చెప్పండి? ఏ ఉపయోగం లేదు. 2 తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3:5 మాట చెప్తున్నాడంటే 3 వచ్చాం. 2 తిమోతి పత్రిక పైకి భక్తి గలవారే ఉంటారు చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. తిమోతి పౌలు గారు చెప్తున్నారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. పైకి భక్తిగా ఉంటే ఏమీ ఉపయోగం లేదు. ఆ భక్తిలో దేవుని యొక్క శక్తిని ఆశ్రయించగలగాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పబడింది. అబ్రహాము ఎవరండి? అబ్రహాముకి అల్ప విశ్వాసం, విశ్వాసకు తండ్రి ఎలా పోతాడో చెప్పండి? నిరీక్షణకి ఆధారం లేదు, ఏమీ కనిపించట్లేదు. అలాంటి చోటకి అబ్రహాము నిలమన్నాడు ఆయన. ఏమంటే దాసులు ఉన్నారు, గొడ్లు ఉన్నాయి ఇంట్లో. ఆయన అబ్రహాము తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏమీ లేనివాడు కాదు. తన దాసుని తీసుకుని వెళ్ళాడు ఆయన ఎక్కడికి? ప్రభు చెప్పే చోటకి. ఇప్పుడు అబ్రహాముకు ఉన్నాయి కనుక మనం ఉంటే మనం ఎవరు మన ఊరికి కదిలి వెళ్ళాం లేదా? అందుకే నిరీక్షణ లేనప్పుడు అబ్రహాము పిలవగా అబ్రహాము దేవుని యొక్క మాటకి లోబడి విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన. అంటే అబ్రహాము కనుక విశ్వాసం లేకపోతే అల్పవిశ్వాసుడు విశ్వాసులకు తండ్రి అవుతాడో చెప్పండి? ఏమండి? అంటే అల్ప విశ్వాసము ఫలములు లేని చెట్టు లాంటిది. అల్ప విశ్వాసంతో జీవితాలు కొనసాగిస్తుంటే పేతురు గారిలాగే ఉంటుంది. అయినా ప్రభు గారికి ఆసక్తి ఉంది, ప్రభులా నేను కూడా నడవాలని. అంటే నీళ్ళ మీద నడాలని ప్రభు అన్నారు, రా నడువు. కొద్దిగా నడిచాడు. ఆయన గాలిని చూసి భయపడి, లోకమును చూసి భయపడి మునిగిపోతూ ఉన్నాడు. ఈ లోకంలో విశ్వాసం ఏమని చెప్పుకునేవారు, వారికి ఆసక్తి ఉంది, చాలా ఆసక్తి ఉంది. నేను అది చేయాలి, ఇది చేయాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలని, అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుడితో నడాలని, ఎక్కడన్నా ఎప్పుడైనా మంచి దైవజనుడు వస్తే వాక్యం విని నేను కూడా అలా అయిపోవాలని చెప్పి మంచి దృఢ సంకల్పం ఉంటుంది. కానీ అది సలారిపోతుంది. క్రియలు లేని విశ్వాసం ఆలోచన చేయండి. ప్రభువుని యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని అందుకే పరిశీలన చేయడానికి పంపించాడు. ఏమండి? ఉపయోగం లేదు కదా, ఆశించింది దొరకదు.
అల్ప విశ్వాసం ఉంటే. ఆశించిందండి దొరకదు. ఈ అల్ప విశ్వాసం మనిషిని అదే అవిధేయతకి తీసుకువెళ్తుంది. తాను ఏమి చేస్తున్నారో, తాను చెప్పింది ఏదో, తాను ఏమి చేస్తున్నారో తెలియకుండా చెట్లు చేస్తుంది అల్ప విశ్వాసం అంటే. విశ్వాసం పూర్తిగా దేవుని మీద నమ్మకం కలిగి ఉంటుంది. అల్ప విశ్వాసం లేదా పైకి చూపిస్తూ ఉంటుంది. క్రియలు మారో, చూపులు మారో, ఆలోచనలు మారో, మాటలు మారో. ఇవి ప్రభుకి అవసరం ఏంటండి? కొన్ని మనకి అవసరం లేదు, ప్రభుకి ఎలాగ అవసరం చెప్పండి. దావీదు ఉపదేవం ఇంట్లో ఉన్న మందసాన్ని దావీదు పట్టణానికి బహు ఉత్సాహముగా ఆ మందసం ఎదుట నాట్యము చేస్తూ, ఆయన ఒక మహారాజైన సంగతి కూడా మర్చిపోయి ఆయన నాట్యము చేస్తూ ఆ మందసం మీద నడుస్తూ ఉంటాడు. ఆయన నాట్యం చేస్తూ ఆ దావీదు పట్టణంలోకి వస్తూ ఉంటాడు. ఈ లోపల సౌలు కుమార్తె అయిన మీకాలు అతన్ని చూసి దావీదుని చూసి దావీదుని ఎదుర్కొని ఏమంటో తెలుసండి? 2వ సమూయేలు గ్రంథము 2వ గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు తన ఇంటి వారిని దీవించినకు తిరిగి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజువని నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతామని ఆశయము చేసినట, అపహాసము చేసినట్టు దావీదుని. రాజు అని దావీదుని దేవుని సన్నిధిట నాట్యం ఆడుతూ దేవుని స్తుతిస్తున్న రాజు అని దావీదుని అపవాసం చేసిందట మీకాలు. ఎందుకో తెలుసా అండి? అల్ప విశ్వాసం. అయితే దావీదు ఏమన్నాడో తెలుసా? నేను గొర్రెలలోను, గొడ్లు, మేకల్లోను, తర్వాత ఊరు బయట నేను జీవిస్తున్న నన్ను నా తండ్రి దేవుడు నన్ను ప్రేమించి నీ తండ్రి కుటుంబాన్ని ఆయన వదిలిపెట్టి నన్ను రాజుగా చేశాడు. ఆయన ఎదుటి నేను నాట్యం చేసి దేవుని మహిమపరిచాను. నీవు అన్నట్లుగా ఆ పనిగత్తెల దృష్టికి నేను గనుడైతే చాలా మంచిది అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. చూడండి 6:22 వచనంలో, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి గనుడవగుదునని మీకాలుతో అనెను. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి తనకు తాను తగ్గించుకొని నా దృష్టికి నేను అల్పుడనే నీవు చెప్పిన పనిగత్తెల దృష్టికి గనుడవగుదునని మంచి ఉత్తరం ఇచ్చాడు దావీదు. విశ్వాసము గల దావీదు. లేదా ఆ దావీదును ఆమె అపహాసం చేసిన దాన్ని బట్టి ఆమె మీదకి శిక్ష వచ్చింది, దేవుడు పంపించాడు. లేదా అవిశ్వాసము అంటే ఫలములు లేని చెట్టు లాంటిది, వ్యాసధారణతో కూడింది. లేదా ఈ అవిశ్వాసాన్ని లేదా చాలా జాగ్రత్తగా అవిశ్వాసాన్ని కనిపెట్టి తొలగించుకోవటానికి దేవుని పిల్లలు ప్రయత్నం చేయాలి. లేకపోతే దేవుడి దగ్గర నుంచి ఏది కూడా పొందుకోలేరు. లేదా ఎప్పటికప్పుడు చిల్లు పడిన గ్లాసులాగా, చిల్లు పడిన చెంబులాగా ఉంటది ఈ అవిశ్వాసంతో కనుక నడిచినట్లయితే. ప్రభువుని యేసుక్రీస్తు తన శిష్యుల్ని పూర్తి విశ్వాసులుగా ఉండటానికి ఆయన తన శిష్యులుగానే నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన వారిని పరిశీలన చేస్తున్నాడు. నాకంటే ముందుగా మీరు అద్దరికి బలమని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళాడు, చూశాడు వాళ్ళ పరిస్థితి. అని అన్నాడు, అల్పవిశ్వాసి ఎందుకు భయపడుతున్నామని ఆయన ఆ యొక్క పేరుతో అని చేయి పట్టుకున్న అతన్ని పైకి లేవనెత్తుగా మనం చూడగలుగుతున్నాం. కావండి, ప్రభువా నన్ను రక్షించమని అతను కేకలు వేశాడు. అతను యేసు చేయి చేత అతను పట్టుకొని అతనితో పాటు ఆ యొక్క దోణులో ఎక్కినట్లుగా మనం చూస్తాం. ఇంకా అల్ప విశ్వాసం తప్పనిసరిగా మనిషి యొక్క జీవితం నుంచి తొలగించుకోవాలి పిల్లరా. అది తొలగించుకోవాలంటే మనుషులు ఏం చేయాలి తెలుసా అంటే పిల్లరా, ఇదే పేతురు గారు ఇప్పుడు ఏ విధంగా అయితే అతను అల్ప విశ్వాసం ఉన్నాడో అదే పేతురు పాపం యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసాల ద్వారా తన యొక్క శరీరాన్ని నవ్వుకొట్టుకుంది, ప్రార్థనలు చేస్తూ దేవుడి దగ్గర నుంచి పరిపూర్ణ విశ్వాసం పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దామా. ఆ తర్వాత పేతురు గారు వెళ్తూ ఉంటే ఆయన నీడ పడితే చాలు మేము స్వస్థపడతాం, రోగులను తీసుకొచ్చి లైన్లో పెడుతున్నవారు.
దేవుడి స్తోత్రం చేద్దామా? ఇంకా అల్ప విశ్వాసము చాలా ప్రమాదకరమైందండి. అది విశ్వాసం గుర్తించాలి. అల్ప విశ్వాసం ద్వారా దేవుడి దగ్గర నుంచి ఏమీ పొందుకోలేరు. నువ్వు విశ్వాసి అని చెప్పించుకునే కంటే విశ్వాసములో నడిచి దేవుని యొక్క గొప్ప కార్యాలు చవి చూడటం చాలా గొప్పది. అయితే ప్రభువు అవిశ్వాసంలో ఉన్నవారు లేక అల్ప విశ్వాసంలో ఉన్న వారిని కూడా చెయ్యి పట్టి పైకి లేవనెత్తేవాడు. ఆ యొక్క పేతురు ప్రభువా నన్ను రక్షించి మనకి ఆకలి వేస్తే ప్రభుని యేసుక్రీస్తు చేయనిచ్చాడు. ఈరోజు ఎవరైతే ప్రభువా నేను పలానా చేయాలనుకున్నాను ప్రభువా నీవు నా చేయి పట్టుకుని లేవనెత్తు అని అంటే లేవనెత్తడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. అప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. అనేక కార్యాలు, ఆత్మీయమైన కార్యాలు, గొప్ప కార్యాలు మనం చేయడానికి ప్రభు ఆయన చేయి అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. లేక ఆయన సహాయం కొరకు సిద్ధంగా ఉండాలి. విత్తనాల ఉపమానం మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు చెప్పారు. ఆయన విత్తనాలు విత్తుతో ఉన్నారు ఆయన. కానీ కొన్ని గట్టి నేల మీద పడ్డాయి, రాతి మీద పడ్డాయి, కొన్ని మన్ను లేని చోట పడ్డాయి. అనగా ఒకసారి ఆలోచించండి, వాక్యం విత్తబడుతూ ఉంది. కఠినమైన నేలను పడిన రాతి నేల మీద విత్తనాలు వేసినప్పుడు అవి ఎలాగ ఫలిస్తాయి? ఐకిక విచారాలతో నిండి ఉండే హృదయంలో వాక్యం వేసినప్పుడు, విత్తినప్పుడు అది ఎలాగ ఫలిస్తుంది చెప్పండి? విశ్వాసము గల హృదయంలో, సిద్ధము గల హృదయంలో ఆ విత్తనాలు ఫలిస్తాయి. లేదా అల్ప విశ్వాసం అనేది ఆత్మీయ జీవితానికి ఫలభరితముగా ఉంచదు. విశ్వాసము ఫలభరితముగా ఉంటది. విశ్వాసము గలవారే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. దీంట్లో విశ్వాసముల గురించి ప్రభు, అల్ప విశ్వాసముల గురించి ప్రభు ప్రత్యేకించి రెండు మూడు చోట్ల చెప్పారు. ప్రవేశిస్తారు అల్ప విశ్వాసం గురించి. ఇలా ఆవగింజంత విశ్వాసం ఉంటే వారు అనుకున్నది పొందగలుగుతారని ప్రభు చెప్పారు. ఆవగింజంత విశ్వాసం, ఆవగింజంత కనుక విశ్వాసంలో కొనసాగితే దేవుని పిల్లలు ఏమైనా కూడా పొందగలుగుతారు, చేయగలుగుతారు. అయితే విశ్వాసంలో కొనసాగించడానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభువా నేను విశ్వాసంలో కొనసాగింపడాలని ఆశ ఉంది నాయన, నేను ఎక్కలేని ఆ యొక్క కొండలు ఎక్కాలని ఆశ ఉంది నాయన, ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశ ఉంది నాయన, గొప్ప మేలును నా జీవితంలో చూడాలని ఆశ ఉంది నాయన అని అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని వదిలిపెట్టేసి ప్రభు వైపు చేతులు ఎత్తితే పేతురు గారి లాగా ఆ చేయి పట్టుకుని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. పిల్లరా నమ్ముని వారు దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా అలాంటి ఆశ ఉంటే నాతో పాడి ఉంచుకుందామండి. ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. నీలోనే నేను నిలవాలని, నీ ఆత్మలో నేను నడవాలని, నీలోనే నేను నిలవాలని, నీ ఆత్మలో నేను నడవాలని, నీ రూపునే పొందుకోవాలని, నీ రూపునే పొందుకోవాలని, నీ మనసు నాకిల రావాలని, నీ మనసు నాకిల రావాలని. ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా రక్షక. కలుపుకుందాం.
మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తివంతుడైన మా పరమ తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రం స్తుతున్నాయన. ఈ యొక్క మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రభు దేవ ఇగో తండ్రి మీ యొక్క శిష్యులు మీరు పరిశీలన చేస్తూ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు తండ్రి ఆ యొక్క ధోరణికి